ఎప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. అంటే అమ్మఒడి ఇవ్వాలి, అమ్మఒడి మొత్తం అందరికి ఇంట్లో అందరికీ కూడా అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు. లేకపోతే అందరికీ 50 సంవత్సరాలకి మహిళలందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నారు. వీటిలన్నిటి కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి. ఆయన ఎంతసేపు కూడా ఈ రాష్ట్ర పేద ప్రజలకి ఏ రోజు కూడా మంచి పరిపాలన అందించే పరిస్థితులు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అదేవిధంగా ఈరోజు కూడా ఒక్కసారి ఏదో అమరావతి వెళ్ళిపోయి, లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో ఏదో చేసేస్తున్నానని ఆ రోజు ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అంతా కూడా సింగపూర్గా మార్చేస్తానని చెప్పేవాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పేద ప్రజల యొక్క పరిపాలన ఇందాక ఈనాడు పేపర్లో రాశారు. వైసీపీ పెత్తందారులకి కట్టబెట్టేందుకు, వైసీపీలో పెత్తందారులు అందరూ కూడా పేదవాళ్ళే. ఆ విషయాన్ని ఈనాడు యాజమాన్యం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో 1954 ముందు అసైన్ అయిన ల్యాండ్స్ అన్నిటికీ కూడా చట్టంలో ఎక్కడ కూడా కండిషన్ లేదు, వాళ్ళు అమ్ముకోవచ్చు. 1954 తర్వాత ఈ 70 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా అసైన్మెంట్ జరుగుతూనే ఉంది. ఈ అసైన్మెంట్ జరిగే విషయంలో అందరూ కూడా ఇబ్బందులు పడి కనీసం ఎక్కడ కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే వ్యవసాయం చేసుకుని జీవించటం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఈ వ్యవసాయం ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కానీ ఏదైనా ఒక ఇంటి అవసరాలకు వచ్చే పరిస్థితుల్లో కానీ 1954 తర్వాత అసైన్ చేసినటువంటి భూముల్ని అమ్ముకునే పరిస్థితి లేదు. కానీ ఇంకొక విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1954 ముందు కూడా అసైన్ చేసినటువంటి ల్యాండ్స్ని కూడా 22A పెట్టి వాళ్ళ ఈ రైతులందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. కానీ ఈరోజు ఈ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా అంతకుముందు నిజంగా కూడా ఈ పేద రైతులందరి గురించి నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుని 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పి చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చిన్న రైతులు అసైన్ చేసినటువంటి రైతులు అంటే 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అసైన్ చేస్తారు. వాళ్ళు ఏ రోజు కూడా గుర్తు రాలేదు. ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఆయనకి ఒక దుగ్ధ అనమాట. అంటే ఆయనకి ఎంతసేపు కూడా ఆయనకి నచ్చిన వాళ్ళకి దోచిపెట్టాలి, ఆయనకి అంటే ఈనాడు పత్రిక యొక్క ఆలోచన కూడా అదే. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి దోచిపెట్టాలి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ భూములు కట్టబెట్టాలి. ఆ అమరావతిలో ఏ విధంగా వీళ్ళ బినామీలకి ఈ అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా కట్టబెట్టారో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా కట్టబెట్టాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఒక చర్చకి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి పేద ప్రజలకి న్యాయం జరిగినటువంటి ఆ జీవోని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ఆ పత్రికే సూచిస్తారన్నమాట. అంటే ఎంతమందికి ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది అని ఏ రోజు కూడా ఆలోచన చేయరా మీరు? పత్రిక అంటే 4th ఎస్టేట్ అంటే పత్రిక యొక్క ఎప్పుడు కూడా వాళ్ళ రోల్ ఎలా ఉండాలంటే ఈ సమాజానికి మంచి జరిగే విధంగా, ప్రభుత్వాలు కనుక ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపించే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా చేయటం ఎంతో దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంటే వీళ్ళందరూ కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. పైరవీకారులకి అవకాశం ఇవ్వచ్చు. మళ్ళీ ఈరోజు అధికారులు కూడా బ్లేమ్ చేస్తూ ఉన్నారు. అధికారులు ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులు, ఆ రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చి ఈ కార్యక్రమం జరిగేటట్టు చేస్తే ఈరోజు సీనియర్ అధికారులు కూడా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ విధంగా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఈ మాయ మాటలు చెప్పి వాగ్దానాలు చేసి మనం ఎందుకు మోసపోయామని ఒక నెల రోజులు తిరక్క ముందే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత బాధపడతా ఉన్నారో ఈరోజు ఈ గ్రామాల్లో కానీ ప్రజల్లోకి వెళ్తూ ఉంటే అర్థమవుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా
ఈ అసైన్మెంట్ చేసినటువంటి భూముల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. అసైన్మెంట్ చేసినటువంటి రైతు పేరు కానీ క్షేత్రస్థాయిలో ఆ రికార్డ్స్ చూస్తే ఒకళ్ళు కొనుక్కుని ఉంటారు, అసైన్మెంట్ ఏమో ఒకళ్ళకి చేసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత, ఒక అధ్యయనం చేసిన తర్వాత, అంటే తమిళనాడులో కానీ కేరళలో కానీ ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఎంత స్టడీ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయంతో ఈ రాష్ట్రంలో చిన్న రైతులు, అంటే అసైన్మెంటు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తూ హక్కుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎంతో కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఒక అరాచకత్వాన్ని ప్రేరేపిస్తూ ప్రతిరోజు కూడా దాడులు చేస్తూ చట్టానికి ఆ రోజు అసలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ఆ పరిపాలన చేస్తూ గతంలో చేసినటువంటి మంచిని కూడా ఈరోజు చెడుగా చూపించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేరళలో అయితే అసైన్ చేసిన తర్వాత 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చి వాళ్ళు అమ్ముకునే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకునే హక్కులు వాళ్ళకి అక్కడ చట్టం చేశారు. అదేవిధంగా ఒకవేళ కర్ణాటకలో ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారి పర్మిషన్తో 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అమ్ముకునే హక్కు కూడా ఇచ్చారు. అదేవిధంగా తమిళనాడులో 10 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. ఇది ఈ రాష్ట్రంలో ఏదో ఒక స్వార్థంతోనో లేకపోతే ఇంకొక ఆలోచనతో చేసిన పని కాదు. దేశంలో అన్ని రాష్ట్రాలని యొక్క ఉన్న పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ఒక పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆ రోజు మంచి జరిగింది అనే ఆలోచన చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ నిర్ణయం తీసుకుంటే దాదాపుగా 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు సంబంధించిన 27,41,698 మందికి మేలు జరిగిన కార్యక్రమాన్ని ఈరోజు ఇంకొక వాళ్ళ యొక్క ప్రచారం, ఒక దుష్ప్రచారం ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏ రోజన్నా కానీ 1 సెంటు భూమి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయా? ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో దాదాపుగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా గత ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 20 సంవత్సరాల తర్వాత ఆ అమ్ముకునే హక్కు ప్రజలకు ఇచ్చారు. 20 సంవత్సరాలు ముందున్నటువంటి 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ కూడా 20 సంవత్సరాల తర్వాత వెంటనే ఎక్కడికి కూడా తిరగకుండా, ఏ ప్రభుత్వ ఆఫీసుకి కూడా తిరిగి పైరువీలు చేసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే కార్యక్రమం కూడా జరిగింది. అదేవిధంగా చుక్కల భూములు అని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఒక వ్యాపారంగా చేశారు. ఆ రోజు ఆ చుక్కల భూముల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక నిర్ణయంతో ఆ చుక్కల భూములన్నిటికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించిన పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి
మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్రంలో అరాచకం అంటే దాడులు చేస్తూ ఇచ్చిన హామీల్ని మరుస్తూ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చేయకుండా గత ప్రభుత్వంలో మేలు చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ఏదో